రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదని క్యాబినెట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి నేర చరిత్ర ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఆయన. పారిశ్రామికవేత్తలు, జడ్జీలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మొత్తంగా 650 మంది ఫోన్లు ట్యాప్ చేసినటువంటి చరిత్ర దౌర్భాగ్యానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విమర్శలు చేస్తుంది నిజమని, బీఆర్ఎస్ పార్టీకి ఆ విధంగా పాల్పడిందని పేర్కొన్నారు. దీనిపై విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను విజ్ఞప్తి చేశారు టీపీసీసీ. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్థానిక సంస్థల ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలపై ఇంకా నిర్ణయం జరగలేదని క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీకి నేర చరిత్ర ఉందని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పారిశ్రామికవేత్తలు, జడ్జీలు, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సహా మొత్తంగా 650 మంది ఫోన్లు ట్యాప్ చేసిన చారిత్రాత్మక దౌర్భాగ్యానికి బీఆర్ఎస్ పార్టీ పాల్పడిందని ఆరోపించారు. దీనిపై విచారణ వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని, అధికారులను విజ్ఞప్తి చేశారు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ నీటి విషయంలో హరీష్ రావు ఏదో రాద్ధాంతం చేసి వారేదో నీతి మంత్రులను చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మనకు రావాల్సిన 968 టీఎంసీల విషయంలో ఏనాడు పట్టించుకోలే. మనకు రావాల్సిన హక్కుల్ని కాలరాస్తూ వచ్చినారు 10 ఏళ్ళు. అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చట్టపట్టరేసుకొని రావాల్సిన వాటా గురించి ఎప్పుడు కూడా మాట్లాడలే. ఇవాళ ఆంధ్ర ప్రభుత్వం మనం ప్రాజెక్టులు కట్టకుండానే ఈ వాటాని వాడుకుంటారనే ప్రయత్నం చేస్తూ ఉందో దీంట్లో ససేమర ఒప్పేది లేదు. ముఖ్యమంత్రి గారికి మాకు స్పష్టత ఉంది. తెలంగాణకి రావాల్సిన నీటి వాటా విషయంలో ఎక్కడ కూడా రాజీ పడేది లేదు. 10 ఏళ్లుగా మీరు కాలయాపన చేసి 1,20,000 కోట్లు నీళ్లలో పోసి కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఇప్పటి వరకు వాటిని తోడిన నీరు 100 టీఎంసీలోనే ఉంది. ఈ రోజు కూడా వస్తున్న నీరు ఎస్ఆర్ఎస్ నుంచి వస్తుంది తప్ప కాళేశ్వరం వల్ల ఒరిగిందేమీ లేదు. దానికి పోను నాసీ రకం కట్టడం, బడా కాంట్రాక్ట్ జేబు నింపడం వల్ల ప్రాజెక్టులు బీటలు వాడుతూ ఉన్నాయి. వీటన్నిటి కప్పించుకోవడానికి నానా ప్రయాసపడతా ఉన్నారు. రెండో అంశం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. దేశ చరిత్రలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా తెలంగాణ బీఆర్ఎస్ సర్కార్ మాలాంటి నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడమే కాకుండా ఆనాడు కొంతమంది సినీ తారల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసి వారిని నానా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి. ప్రభుత్వంలో ఉన్నటువంటి బడా రాజకీయ నాయకులు, బడా అధికారులు వారి అవసరాల కోసం ఇష్టం వచ్చిన రీతిన రాజకీయ నాయకుల మీద, సినీ తారల మీద, ప్రముఖ పారిశ్రామికవేత్తల మీద, కొంతమంది జడ్జిల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఘనమైన నీత చరిత్ర బీఆర్ఎస్ పార్టీ. ఇలా రాష్ట్ర ప్రభుత్వాన్ని, సిట్ అధికారులను కోరుతా ఉన్నాను. 650 ఫోన్లు ఏదైతే ట్యాప్ చేసినారో బహిర్గతం చేయండి. స్టేట్ యొక్క స్వేచ్ఛని హరించే విధంగా ఎవరెవరైతే ఫోన్లు ట్యాప్ చేసినారో వారంతా బాహటంగా వచ్చి విచారణకు హాజరు కావాలి. దేశ చరిత్ర ఇంత పెద్ద నేరం చేసినటువంటి కేసీఆర్, మళ్ళీ చెప్తూ ఉన్న కేసీఆర్ ప్రమేయం లేదే ఆనాడు ప్రభాకర్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ పడపడి ఉండకపోవచ్చు. రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి అందలం ఎక్కించి పెట్టకూడని చోట పెట్టి, ఐజీ స్థాయి అధికారి ఉండాల్సిన చోట ఒక రిటైర్డ్ అధికారిని పెట్టి వారి అవసరాలని ప్రభాకర్ రావు ద్వారా ఆనాడున్నట్టు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, లీగల్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోం ద్వారా వారి యొక్క అవసరాలను తీసుకున్నటువంటి దుర్గతి ఈ రాష్ట్ర చరిత్రలో జరిగింది. ఇవాళ నీటి విషయంలో హరీష్ రావు ఏదో రాద్ధాంతం చేసి వారేదో నీతి మంత్రులను చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నటువంటి